మనకి మహిళగా మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. షలోమ్. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారు కదా? మీరు సంతోషంగా ఉండాలని, దేవునికరంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని నా ఆశ, నా కోరిక, నా ప్రార్థన. ప్రతిరోజు మీ కొరకు, మీ కుటుంబాల కొరకు, మీ బిడ్డల కొరకు నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే నా కొరకు, నా పరిచర్య కొరకు మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారని నేను తలంచుతూ ఉన్నాను. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే మనము చెప్పుకోబోయే అంశము మీద మనము మరి ఈ శిలువ ధ్యాన కూడికలలో ప్రతిరోజు కూడా మనము ధ్యానించుకుంటూ ఉన్నాము. ఈ ధ్యాన కూడికలలో ప్రభు నోరు తెరిచి మాట్లాడారు. ప్రభు నోరు తెరిచి మాట్లాడారు. ఎక్కడ మాట్లాడారు అని అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి మొదటి వచనముల నుండి మనము ధ్యానించుకున్నాము. ఆయన మరి ఒక దగ్గర ఆయన మాట్లాడి ఉన్నారు. చూడండి ప్రియమైన దీనికి వదిలారా, అదే మత్తయి సువార్త మరి 9వ అధ్యాయము 23వ వచనములో 24వ వచనములో ఆయన మాతో మాట్లాడుతూ ఉన్నారు. అంతలో యేసు అధికారి ఇంటికి వచ్చి పిల్లల గ్రోవు వాయించుచు వారిని గురువు చేయుచుండు జన సమూహమును చూసి, స్థలమియుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహాసించిరి. చూడండి ప్రేమిన దేవునికి విడిలారా, యాయేరు ఇంటికి వెళ్ళి ఏడ్చుచున్న ప్రజలు ఇంటిలో మరి చూసినట్లయితే అక్కడికి వెళ్ళంటున్నారు ఆయన, స్థలం ఇది, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదని మరి అక్కడున్న వారితో చెప్తూ ఉన్నారు. అయితే ఈ యాయేరు కుమార్తె చనిపోయిన తరువాత యేసుక్రీస్తు ప్రభు వారు యాయేరు ఇంటికి వెళ్ళారు. యాయేరు ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ అనేక మంది ప్రజలు ఏడుస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది ప్రజలు రోదిస్తూ ఉన్నారు. అక్కడ అనేక మంది ప్రజలు చాలా దుఃఖ ప్రాంతములో మునిగిపోయారు. ఎందుకని అంటే మరి ఆమె చిన్నది, ఇంచుమించులు ఆమెకి 12 సంవత్సరాలు ఉండొచ్చు. 12 సంవత్సరములో ఉన్న ఆ బాలిక, ఆ యాయేరు కుమార్తె చనిపోయింది. ఆ కుటుంబానికి ఒక దుఃఖాన్ని మిగిల్చినట్లుగా, ఆ కుటుంబానికి మరి చాలా కన్నీటి వేదన ఆ గృహానికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ అక్కడ చూసినప్పటికీ అక్కడ ఆ ఇంటిలో ఆ రోదన జరుగుతూ ఉంటే మరి పిల్లం గ్రోవులు వాయించుతూ ఉన్నారు. అయితే ఉదాహరణగా చెప్పుకుంటే ఎవరైనా చనిపోరనుకోండి, చనిపోయిన ఆ యొక్క ఇంటికి వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది డప్పులు కొడతారు, కొంతమంది డ్యాన్సులు
వేస్తారు. అలాగా ఆ యొక్క బాడీని తీసుకుని వెళ్ళేటప్పుడు డప్పులు కొట్టుకుంటూ మరి డ్యాన్సులు వేసుకుంటూ పిల్లంగవులు ఊదుకుంటూ అంటే సాగపంపి ఆ రోజుల్లో ఆ విధంగా జరిగేదంట. అయితే అదే విధంగా ఒక పసిబాలిక చనిపోతే ఆ ఇంటిలో అంత వేదన జరుగుతూ ఉంటే, అంత వేదన అంత రోదన జరుగుతూ ఉంటే అక్కడికి మరి పిల్లంగురు దివారు అలాగే వాయించేవారు అందరూ వచ్చి అక్కడ గోల చేస్తూ ఉంటే అప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆ యొక్క విన్నపాన్ని విని ఆ యాజకుడి యొక్క ఇంటికి వెళ్ళి ఆయన అంటున్నాడు, ఇంటిలోనికి వెళ్ళి ఆయన అంటున్నాడు, స్థలం ఇవ్వండి అని చెప్పి ఆ యొక్క చిన్నదాని వద్దకు వెళ్ళి అంటున్నాడు ఆయన, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు నోటంట ఎంత చక్కగా ఆయన మాట్లాడారు తెలుసా? స్థలమే ఉండి నేను లోనకు వెళ్ళాలి అని లోనకు వెళ్ళి వారితో వాళ్ళని ఓదారుస్తూ ఉన్నాడు. ఓదార్చడమే కాదు, నా ప్రభువైన యేసుక్రీస్తు జీవము కలిగిన దేవుడు గనుక, ఆయన జీవాధిపతి గనుక, మరణము ఆయనకి లోబడతాడు గనుక యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నాడు, అక్కడ ఒక అద్భుత కార్యము జరిగించాడు. ఆయన నోరు తెరిచి మాట్లాడారు. ఆయన నోరు తెరిచి మాట్లాడారు. ఆయన నోరు తెరిచి ఏమని మాట్లాడారు అని అంటే, ఈ చిన్నది, ఈ బాలిక ఈ చిన్నది నిద్రించుచున్నది గాని చనిపోలేదు. అక్కడ చాలా మంది కూడా ఆయన్ని ఏం చేశారు? ఈ మాటకి ఏంటి అపహాసించారు. అక్కడ అపహాసించారు. ఆయనని తప్పుడుగా ఆయనని మాటని తప్పుడు పట్టుకున్నారు. అయితే ప్రియమైన దేవునికి బిడ్డలారా, చాలా మంది చూడండి, చాలా మంది ఒక ఉదాహరణగా మనము ఆలోచిద్దాం. ఎవరైనా ఏదో ఒక గృహంలో చనిపోయినప్పుడు జీవం లేనప్పుడు మనం వెళ్ళి ఎందుకు వచ్చిన ఏడుస్తున్నారు, చనిపోతాడు, అటు చనిపోయాడు, అటు చచ్చటరా అన్నాం అనుకోండి, ఎంత బాధ కలుగుతుంది. ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళి, అమ్మా ఎందుకు నడుస్తున్నా, చనిపోయిన వ్యక్తి మళ్ళీ తిరిగి రాడు కదా, ఆయన యాత్రని ముగించుకున్నాడు, అందరూ వెళ్ళవలసిన వారే, ఏడవకమ్మా, దేవుడే నీకు ఓదారుస్తాడు, దేవుడే నీకు తోడై ఉన్నాడు, దేవుడే నీకు భర్త ఉన్నాడు, దేవుడే నీకు నీ కుటుంబానికి ఆయన రక్షణగా ఉన్నాడు. ఏడవకమ్మా, ఎందుకని ఏడుస్తున్నావు? అందరూ అక్కడికి వెళ్ళవలసిన వారు, అందరూ అక్కడ కలుసుకోవలసిన వారమే, ఒక వెనక ఒకళ్ళ ముందు అంతే తప్ప కానీ ఏడవకమ్మ అని వాళ్ళని ఓదార్చాలి. అంతేగాని దగ్గరికి వెళ్ళి ఎందుకని ఏడుస్తున్నావు, చచ్చినోడు తిరిగి వస్తారా, నీ బ్రతుకు అని ఒక్కరి మాటలు మనం మాట్లాడామనుకోండి, ఆ కుటుంబానికి ఎంత బాధ, ఎంత దుఃఖం, ఎంత దుఃఖదినములో ఉన్నారు అని ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు, ఆమె చనిపోయిందో ఆమె నిద్రించిందో ఆయనకి మాత్రమే తెలుసు. నీకు నాకు తెలియదు. ప్రియులందరికి పెట్టారా, ఆయన జీవము కలిగిన దేవుడు గనక, ఆయన జీవాధిపతి గనక, ఆయన సర్వ సృష్టికర్త గనక, ఆయన ఆది సంభూతుడు గనక, ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు గనక
ఆయన పరలోకం వెళ్ళి భూలోకానికి వచ్చి అద్భుతమైన కార్యము అనగా ఆయన నోరు తెరిచి మాట్లాడారు. అమ్మా, ఆమె ఆ చిన్నది నిద్రించుతున్నదే గాని చదువుకోలేదు అని చెప్తూ, ఎప్పుడైతే ఈ మాట ఆయన నోటంట వచ్చిందో, వచ్చిన వెంటనే వాళ్ళందరూ కూడా ఆయన్ని అపహాసించారు, ప్రేరణ చేశారు. ప్రేమ దగ్గరికి పెట్టారా? ఎప్పుడైతే ఆ మాట అన్నారో, యేసుకి తెలుసు చనిపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో, నిద్రపోయిన వ్యక్తి ఎలా ఉంటాడో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన అంటూ ఉన్నాడు, 25వ వచనంలో చూసినట్లయితే, జన సమూహములను పంపు వేసి ఆయన లోపలికి వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకొనగానే ఆ చిన్నది లేచెను. చూడండి ప్రేమ బిడ్డలారా, అక్కడ ఉన్న చిన్న సమూహములందరినీ కూడా బయటికి వెళ్ళిపోమన్నారు. బయటికి వెళ్ళిపోయారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆయన లోపలికి వెళ్ళి ఆ చనిపోయిన యొక్క ఆ చిన్నదాని యొక్క చెయ్యిని ఆయన పట్టుకున్నారు. పట్టుకున్న వెంటనే ఆ చిన్నది దేవుని యొక్క స్పర్శ తగిలి వెంటనే ఆమె లెగిసి నిలబడింది. ప్రియులను తెలుగు పెట్టారా? ఎంత అద్భుతము! యేసుక్రీస్తు యొక్క స్పర్శ, యేసుక్రీస్తు ఆ స్త్రీని, ఆ చిన్నదాన్ని ఎప్పుడైతే ఆయన ముట్టుకున్నారో వెంటనే ఆ చిన్నది లెగిసి ఏం చేసిందంటే లేచింది. వెంటనే మరణము యేసుకు లోబడింది. మరణము యేసుకు మరి భయపడింది. ప్రేమను తెలుసుకుంటున్నారా? దేవునికి తెలుసు ఆమె చనిపోయిందో నిద్రపోయిందో యేసుకి తెలుసు కాబట్టి వెళ్ళాడు. అక్కడున్న జనసమూహం బయటికి వెళ్ళమన్నాడు. లోనికి వెళ్ళి ఆ చిన్నదాని యొక్క చెయ్యి పట్టుకున్నాడు. పట్టుకోగానే అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది. అద్భుతమైన కార్యము అక్కడ జరిగింది. వెంటనే లెగిసింది ఆమె. అయితే అక్కడ ఆ దేశమంతటా కూడా అక్కడ యేసుక్రీస్తు చేసిన కార్యము ఆ దేశమంతా కూడా వ్యాపించింది. అక్కడున్న ఆ యేసుక్రీస్తు ఆ చిన్నదాన్ని చెయ్య ఎప్పుడైతే పట్టుకున్నారో, పట్టుకున్న వెంటనే ఆమె ఎప్పుడైతే లెగిసిందో అక్కడ ఆ దేశమంతటను కూడా వ్యాపించింది. ప్రియమైన దేవుడు, దేవుడు అద్భుత కార్యములు చేయగల దేవుడు, సమర్థుడు. మరణించిన వారిని కూడా ఆయన తిరిగి లేపగలిగిన శక్తిమంతుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ రోజున మనము ఎలాగా ఉండాలి, ఎవరి యందు విశ్వాసము కలిగి ఉండాలి అన్న ఒక విశ్వాసం అయిన నమ్మకముతో మనము జీవిస్తే మనము అద్భుతాలు మనము చూడగలుగుతాం. మనము అద్భుతాలు చూడాలి అని అంటే మనము ఏం చేయాలి అని అంటే దేవుని యందు విశ్వాసము కలిగి ఉండాలి. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండాలి. నా యేసయ్య నా కొరకు వస్తారు, నా యేసయ్య నా కొరకు వస్తారు అనే ఒక నిరీక్షణ మనకు ఉండాలి. ప్రియమైన దేవునికి పుట్టినారా, మరి ఒక సాటిని యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మళ్ళీ ఏం చేశారు అంటే మాట్లాడారు. ఆయన మాట్లాడారు. ప్రియమైన దేవునికి పుట్టినారా, అయితే ఇక్కడ చూడండి, మరి ఒక మాట మనం చూస్తున్నాం. మరి యొక్క మరణాన్ని దేవుడు పిలిచాడు. ప్రియమైన దేవునికి పెట్టారా, చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము
43వ వచనములో చూసినట్లయితే ఆయన ఎలాగూ చెప్పి లాజరు బయటికి రమ్మని దగ్గరగా చెప్పగా ఏం చేస్తానంటుంది? లాజరుని పిలుస్తున్నాడు యేసుక్రీస్తు. లాజరు సమాధిలో ఉన్నాడు. లాజరు సమాధిలో ఉన్నాడు. సమాధిలో ఉన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యొక్క మరణ వార్త విని యేసుక్రీస్తు ఆ ప్రాంతానికి వచ్చారు. వచ్చి అయితే ఆ ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే అక్కడ ఆ సందర్భంలో మనం చూసినట్లయితే 39వ వచనంలోనికి మనం కొంచెం చూస్తే యేసు రాయి తీయవేయుడని చెప్పగా చనిపోయిన వారిని సహోదరైన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని ఆయనతో చెప్పాను. లాజరు యొక్క సహోదరి మార్త ప్రభువైన యేసుక్రీస్తుతో అంటుంది, అయ్యా ఆయన చనిపోయి 4 దినాలు అవుతుంది, ఆయన కంపు కొడతాడు, స్మెల్ వచ్చేస్తుంది, వాసన వచ్చేస్తుంది అని యేసు దగ్గర అంటూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, యేసు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ సూత్రువని నీతో చెప్పలేదా అని ఆమెతో అంటూ ఉన్నాడు. నువ్వు నమ్మితే దేవుని యొక్క మహిమను సూత్రవని నీతో నేను చెప్పలేదా? ఎందుకని నీవు అపనమ్మకముతో ఉన్నావు? మనమందరము కూడా అపనమ్మకముతో ఉంటాం. ఇది జరుగుతుందా, ఇది జరగదా? ఏదైనా ప్రార్థన చేస్తే స్వస్థత వస్తుందా? స్వస్థత రాదా? ఏదైనా ప్రార్థన చేస్తే తలపులు తగ్గుతుందా? తగ్గదా? ఏదైనా ప్రార్థన చేస్తే కార్యము జరుగుతాయా? జరగవా అని అపనమ్మకముతో ఉంటాం. అయితే నువ్వు నమ్మితే ఆయన యొక్క మహిమను చూస్తావు అని చెప్తూ ఉన్నాడు. అయితే వారు ఆ రాయిని తీసివేశారు. తీసివేసిన వెంటనే యేసు కన్నులు తెరిచి, అంటే కన్నులు పైకెత్తి, తండ్రి నీ నామము అనగా నీ నామమని వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి చూడున్నాను అని చెప్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ రాయిని తీసివేశారు, ప్రభువైన యేసుక్రీస్తు కన్నులు పైకెత్తారు. కన్నులు పైకెత్తి ఎవరిని స్తుతిస్తున్నారు అని అంటే తండ్రిని స్తుతిస్తూ ఉన్నాడు. తండ్రి, నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుతూ ఉన్నాను అని చెప్తున్నాడు. నా మనవి వినినందున నువ్వు ప్రార్థన చేసినప్పుడు, మనం ప్రార్థన చేసినప్పుడు మనం స్వస్థత పొందుకోవాలని అడగకూడదు, కానీ దేవుని అడగాలి. ప్రభువా, తండ్రి, నా మనవి విన్నందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని అడగాలి. ఆ విధంగా మరి ప్రభువైన యేసుక్రీస్తు కన్నులు పైకెత్తి తండ్రితో మాట్లాడుతున్నాడు. నీవు నా మనవి వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను అని చెబుతూ, నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిసున్నావని నేను ఎరుగుదును. చూడండి, ఎంత అద్భుతమైన మాట అది. నీవు ఎల్లప్పుడూ నా మనవి వినిసున్నావని నేను ఎరుగుదును, కానీ నీవు నన్ను పంపితువని చుట్టూ నిలిచి ఉన్న ఈ సమూహము నమ్మునట్లు వారి నిమిత్తమైన ఈ మాట చెప్పుతునని చెప్తూ అంటున్నాడు
అలాగూ చెప్పి లాజరు బయటికి రా అని బిగ్గరగా అని చెప్తున్నాడు. ఎప్పుడైతే ప్రియుల దీనికి బిడ్డలారా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు నోరు తెరిచి ఎప్పుడైతే లాజరు బయటికి రా అని చెప్పాడో, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుతులకి వచ్చిన ఎప్పుడైతే వచ్చాడో అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండను. అతడు యేసు మీరు అతని కట్టులు ఇప్పుడని వారితో చెప్పను. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యములను చూసిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచరు. ప్రేమికులారా, అనేకమైన యూదులు అక్కడ ఆయన యందు విశ్వాసం ఉంచారు. అయితే వారిలో కొందరు పరిసర్ల యొద్దకును పరిసర్ల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యముల గురించి వారితో చెప్పుకున్నారు. మనమందరము కూడా ఒక కార్యాన్ని మనం చూసినప్పుడు మనము అనేక మందికి సాక్షాత్తుగా మనము నిలబడాలి. దేవుని యొక్క సువార్త ప్రకటించటములో యథార్థత, దేవుని యొక్క సువార్త ప్రకటించటములో నమ్మకము, దేవుని యొక్క సువార్త ప్రకటించటములో విధేయత, దేవుని యొక్క సువార్త ప్రకటించటములో విశ్వాసముతోను మనము దేవునిని మనం అందరికీ పరిచయం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని వేడుకున్నారు, తండ్రిని ఎక్కడ విడిచిపెట్టలేదు. అలాగే మనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కడ కూడా మనము విడిచిపెట్టకుండా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించవలసిన వారేమై ఉన్నామని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు వారు నోరు తెరిచి ఆయన ఏం చేశారు అనంటే, నోరు తెరిచి యాయేలు కుమార్తెను బ్రతికించారు, లాజరును బ్రతికించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజుని మనము ఆలోచించినట్లయితే మరణము ఎవరికి లోబడ్డాది అనే ఒక ఆలోచన కలిగి మనము చూసినట్లయితే మరణము దేవునికి లోబడినట్లుగా మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నామని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఆయన మరి యొక్క విషయాన్ని మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఏంటి అంటే చూడండి, ఆయన మరి యొక్క దిక్కుని నోరు తెరిచి ఆయన ఎలాగా బోధిస్తూ ఉన్నారు. చూడండి, మార్కు సువార్త 8వ అధ్యాయము 5వ వచనంలో ఆయన మీ యొక్క ఎన్ని రొట్టెలున్నావని వారిని అడగగా వారు 7 అని చెప్పారు. అయితే ఆ 7 రొట్టెలను మరి ఏం చేశాడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆ 7 రొట్టెలు పట్టుకున్నారు, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు, ఆయన విరిశారు, ఆయన శిష్యులకు ఇచ్చారు. ఆ శిష్యులు జనసమూహములకు వడ్డించారు. ప్రేమల దేవునికి బిడ్డలారా, చూడండి, ఆయన మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నావని వారిని అడగగా వారు 7 అప్పుడు ఆయన నేల మీద కూర్చుండడని జనులకు ఆజ్ఞాపించి ఆ 7 రొట్టెలను పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి విరిచి వడ్డించుటకి తన శిష్యులకు ఇచ్చాను. వారు జనసమూహములకు వడ్డించిరి. కొన్ని చిన్న చేపలు కూడా వారి వద్ద నుండగా ఆయన వాటిని ఏం చేశారు, ఆశీర్వదించారు, వాటిని కూడా వడ్డించడని చెప్పారు. వారు భోజనం చేసి
తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపలు నిండా ఎత్తిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 7 గంపలు ఎత్తారు. ఎంతమంది తిన్నారు అన్న విషయం మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే భోజనము చేసిన వారు ఇంచుమించు 4,000 మంది వారు తిన్నట్లుగా మనం చూస్తున్నాం. మరి కొన్ని చేపలు, 7 రొట్టెలు ఎంతమంది తిన్నారు అని అంటే దగ్గరగా 4,000 మంది ఆ యొక్క ఆహారాన్ని భుజించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు నోరు తెరిచి ఈ విధంగా ఆయన మాట్లాడినప్పుడు అక్కడ అద్భుతమైన కార్యాలు అక్కడ జరిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు అద్భుత కార్యము చేయగల దేవుడిని మనం నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు జీవము కలిగిన దేవుడిని మనం నమ్మాలి, విశ్వసించాలి. అప్పుడు మనం ఎప్పుడైతే విశ్వసిస్తామో, ఎప్పుడైతే మనం నమ్ముతామో, అప్పుడు దేవుని యొక్క కార్యాన్ని మనము చూస్తాము. మీతో నేను చెప్తూ ఉన్నాను. మరి ఒక మాట మనం చూస్తున్నట్లయితే మరి మత్తయి సువార్తలోకి వెళ్తే మరి ఒక మాట అక్కడ మనకి దేవుడు మనతో ఆయన మాట్లాడుతున్నాడు. మత్తయి సువార్త మరి 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన మరి ఒక మాట మనకు చెప్తూ ఉన్నాడు. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చెయ్యుడి అని చెప్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీతో చెప్పినది ఏమనగా అని చెబుతూ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులు ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి. నిజమే ప్రియమైన దేవునికి బిడ్డలారా, ఈ రోజు ఒక దైవజనుడు చనిపోతే ఆ దైవజనుడిని హతమారిస్తే ఆ దైవజనుడి యొక్క భార్య ఏమందో తెలుసా? వారిని మేము క్షమించాము అని చెప్పింది. ఎంత గొప్ప ధన్యత! చూడండి, తన భర్త చనిపోయాడు, ప్రభువునందు నిద్రించాడు, భార్య అంటుంది వాళ్ళని మేము క్షమించాము అని చెప్పింది. దేవుడు మాకు ఇచ్చిన పరిచర్య మేము కడముట్టిస్తాము, దాన్ని ఆపము అని చెప్పి ఆ శత్రువులని ప్రేమించింది. ఆ శత్రువులను ప్రేమించింది. ప్రేమించారా? మనల్ని హింసించినప్పుడు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పింది. యేసుక్రీస్తు అదే మాట్లాడుతున్నాడు ఇక్కడ. హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి. చంపమని ఎక్కడా చెప్పలేదు. మనిషిని చంపమని ఎక్కడా చెప్పలేదు. మనిషిని చంపుకోమని ఎక్కడా చెప్పలేదు బైబిల్. మిమ్మల్ని ఏదైనా హింసిస్తే, ఏదైనా బాధ పెడితే, ఏదైనా మిమ్మల్ని శోధిస్తే వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. కానీ మనిషిని చంపమని, మనుషుల్ని హతమార్చమని ఇక్కడ చెప్పలేదు. ప్రేమించుకోలేదు. మనిషినిగా చూడండి, మనిషిగా ప్రేమించండి, మనిషిగా గౌరవించండి, మనిషిగా ఆప్యాయంగా పలకరించండి. మిమ్మల్ని కోరేది ఏమీ కాదు. మీరు దేవుని యొక్క కుమారులై ఉన్నారు, దేవుని యొక్క కుమార్తెలై ఉన్నారు. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నారు. మనమందరము కూడా పరలోకమందున్న మన తండ్రికి మనం ఏమై ఉన్నాము అంటే కుమారులై ఉన్నాము. యేసుక్రీస్తు తన తండ్రికి ఎలాగైతే కుమారుడై ఉన్నాడు, మనము
మనమందరము కూడా దేవునికి కుమారులై ఉన్నాము, కుమార్తెలై ఉన్నాము. అయితే మీ శత్రువుల్ని ప్రేమించండి అని అన్నాడు. నిజమే, వాళ్ళు మనకి ఏదైనా దుర్భాషలు మాట్లాడినా, లేదంటే వాళ్ళు ఏదైనా వేరే విధంగా మాట్లాడినా వాళ్ళని మనం ఏం చేయలేదు, ప్రేమించడం. అందరూ సమానులే, మానవులంటే అందరూ సమానులే. మనం జంతువులతో సహవాసం చేస్తున్నాం కదా, జంతువులతో ఎలాగైతే సహవాసం చేస్తున్నామో, జంతువుల్ని ఎలాగైతే మనం ప్రేమిస్తున్నామో, జంతువుల్ని ఎలాగైతే మనం పెంచుకుంటున్నామో, జంతువుల్ని ఇంట్లో పెట్టుకుని ఎలాగైతే ఆదరిస్తున్నామో, అలాగా జంతువులకు ఇచ్చే విలువ మనుషులకు మనము ఇవ్వలేకపోతూ ఉన్నాము. ప్రియమైన దేవునికి బిడ్డలారా, జంతువులకు ఇచ్చే విలువ మనం మనుషులకు ఇవ్వలేకపోతున్నాం. మనుషులు ఎదురొస్తే మనము ముఖం సాటేసుకుంటున్నాం. ఒక అన్నయ్యన కావచ్చు, ఒక తమ్ముడైనా కావచ్చు, ఒక అక్కైనా కావచ్చు, ఒక చెల్లైనా కావచ్చు, ఒక తల్లినా కావచ్చు, ఒక తండ్రి అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎదురు పడినప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ముఖము సాటేసుకుంటున్నాం. మనం దేవుని ప్రేమించండి అని చెప్తే మనము వాళ్ళని ద్వేషిస్తూ ఉన్నాము, వేధిస్తూ ఉన్నాం. అంటే ఒక విధంగా లెక్కేసుకున్నట్లయితే వాడు మనకి శత్రువుగా ఉన్నాడు అని మన ముఖములో చూపిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవునికి బిడ్డలారా, మనుషులుగా ప్రేమించలేని ఈ యొక్క దేశంలో, మనుషులుగా గుర్తించలేని ఈ దేశంలో మనమందరము కూడా శత్రువుగా బ్రతుకుతూ ఉన్నాం. మనకి కావలసింది శత్రుత్వం కాదు. అందరూ సమానులే, అందరూ మానవులే. కొట్టుకుంటే ప్రార్థించేమని కాదక్కడ, కొట్టుకుంటే నరికేసుకుంటే ప్రార్థించేయటం కాదు. ప్రియమైన దొరికినట్లేరా, ఎవరైనా కొట్టుకుంటే మనం వాళ్ళతో అనాలి, అయ్యా ఎందుకని కొట్టుకుంటున్నారు, ఎందుకని తిట్టుకుంటున్నారు, అది నీ సహోదరుడు కాదా, నిన్ను ప్రేమించే వ్యక్తి కాదా అని ఒకరికొకరికి మనము సమాధానపరచాలి. ఎలాగ మనం ఆడివీడి కొట్టుకుని మన మధ్యలోకి వెళ్ళి అది తప్పు అంటే వాళ్ళిద్దరు బాగానే అంటున్నారు, అది మంచిది కాదు కొట్టుకోవటము అన్నవాడిని ఏం చేస్తున్నారంటే తప్పుడుగా పట్టుకుంటున్నారు. ఇద్దరు బాగానే కొట్టుకుంటున్నారు, కానీ తీరా చూసినప్పటికీ ప్రేమని దీనికి వదిలేరా వెళ్ళి మయ్యాన్ని విడదీసిన వాడు, అయ్యా ఎందుకని కొట్టుకుంటున్నారు, మీరిద్దరు సహోదరులే కదా, మీరు ఇలా కొట్టుకోవటం మంచిది కాదు, తెల్లారితే ఒకరికొకరు ముఖాలు చూసుకోవాలి కదా, ఎందుకని కొట్టుకుంటున్నారని మంచికి వెళ్ళి వాళ్ళని విడదీసి దేవుని కొన్ని మాటలు చెప్తే వాళ్ళకి నచ్చటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళకి నచ్చటం లేదు. నచ్చలేని పరిస్థితులు వాళ్ళు ఉన్నారు, నచ్చలేని పరిస్థితులు వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు, హింసించుకుంటున్నారు, రోడ్ల మీద కొట్టుకుంటున్నారు, దొల్లుతున్నారు. విడదీస్తే తిరిగి ఆ విడదీసిన వాడిని ఎందుకని మమ్మల్ని విడదీస్తూ ఉన్నామని ఆ విడదీసిన వాడిని మళ్ళీ దుర్భాషలు మాట్లాడి వాళ్ళిద్దరూ తిరిగి వాడి మీదకి తిరగబడే పరిస్థితులు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం. అయితే మనమందరము కూడా కొట్టుకునే పరిస్థితి కాదు, కానీ ప్రార్థన చేసి ప్రభువుకి అప్పగించాలి. మనం ప్రార్థన చేసేవారిలాగా ఉండాలి, కానీ వాళ్ళని విమర్శించేలాగా ఉండకూడదని మీకు నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి
నీతిమంతుల మీదను అని నీతిమంతుల మీదను వర్షము కురిపించి ఉన్నాడు. మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకే ఫలము కలుగును. చూడండి ప్రేమ ఎందుకుంటారు, మీరు మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించిన ఎడల మీకేమీ ఫలము కలుగును. సుంకరులను అలాగే చేస్తున్నారు కదా. మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడల మీరు ఎక్కువ చేసినదేమో అన్ని జనులను అలాగూ చేస్తున్నారు కదా. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణముగా ఉండవలను అని చెప్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి పరిపూర్ణుడు, మనము కూడా పరిపూర్ణంగా ఉండమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. పూర్ణ హృదయముతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ మనస్సుతోను పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనము ఆరాధించేవాడులా మనం ఉండాలి. అందరినీ కలుపుకుని వెళ్ళాలి, కానీ అందరినీ కూడా మనం చెరుపుకుని వెళ్ళేవాళ్ళని మనము ఉండాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళు ఎటువంటి వాళ్ళనే కావచ్చు, మనము ఏం చేయాలి అంటే మనము అందరినీ కలుపుకొని వెళ్ళవలసిన వారమై ఉన్నామని మీకు నేను తెలియపరుస్తున్నాను. దేవుడిని మనము ప్రేమించేవారిలాగా ఉండాలి, దేవుణ్ణి గణపరిచేవారిలాగా ఉండాలి, దేవుణ్ణి స్తుతించేవారిలాగా ఉండాలి అని మీకు నేను తెలియపరుస్తున్నాను. ఈ మాటలు మీతో నిత్యము ప్రతిరోజు కూడా దేవుని యొక్క వార్తను చదివిస్తుంది. మీ పరలోకముందున్న మీ తండ్రికి మీరు కుమారులై ఉన్నట్లు అని చెప్తున్నాడు. మనము పరలోకముందున్న తండ్రికి మనము కుమారులమై ఉన్నాం, కుమార్తెలమై ఉన్నాం. మన భారములన్నీ కూడా ప్రభువుల మీద వేసి ప్రభు సన్నిధిలో సాగాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. కొద్ది